ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. గట్టిగా చదవాలి. మీలో అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆ ఫ్యాన్లు కొద్ది ఇబ్బంది ఉన్నట్టున్నాయి, సరి చేసుకుంటారని. ఒకరోజు జర ముందే చూడొచ్చుగా. అదే సర్లే, అగో ఎంత ఎక్కువసేపు ఏం కాదు, కొద్దిసేపే. దేవుని స్తోత్ర. ఎందుకంటే రానున్న దినాల్లో శక్యమైతే మీకు 8 గంటలకే ప్రార్థన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసే స్థాయి ఉంది. ఇంకొక బ్రాంచ్ కనుక ఓపెన్ చేస్తే 8 నుండి 10 గంటల వరకు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇట్లా స్టార్ట్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే మన అయ్యగారులు, అక్కలు, చెల్లెళ్ళు చాలా బిజీ అవుతున్నారు. దేవుని ప్రార్థన కంటే వాళ్ళకు, దేవుని స్తుతి ఆరాధన కంటే వాళ్ళకు బయట కొన్ని పనులు చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి. కాబట్టి త్వరగా ఆ ప్రార్థన ప్రారంభించడం అవుతుంది. ఆ తర్వాత ఉదయం ఇక్కడ అయిపోయినాక శక్యమైతే కళానగర్కి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ 12 గంటలకు ముగించుకొని పోచంపల్లికి వెళ్ళవలసి వస్తుంది. ఆ తర్వాత సాయంకాలం ఇంకా వేరే ఒక నూతన బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది కనుక, కాబట్టి కొద్దిగా సిద్ధపడాలి. స్తోత్రం, హల్లెలూయా. అది సమయం ఎప్పుడో కూడా మేము చెప్తాం మీకు. హల్లెలూయా. దైవ చిత్తమైతే ఇక్కడే మనకి మెట్టు దగ్గరలోనే ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, 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 ఆమెన్. రైట్. దేవునికి స్తోత్రం. వాక్యం నుండే పెట్టాలి, ఇదంతా మాటలేదు. స్తోత్రం. రైట్, చదువు వాక్యం. అది 10వ వచనం అండి. కాదు, సర్వాంగ కవచమును ధరించుడు 9వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించున్నట్లు శక్తిమంతులగునట్లు దేవుడి ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది వాడి తంత్రములను ఎరిగి వాని తంత్రములను ఎదిరించుటకు కావలసిన శక్తిమంతులముగా మనం మారాలి అంటే దేవుడి ఇచ్చు సర్వాంగ కవచము ధరించాలి. ఆమెన్, ఆమెన్. సర్వాంగ కవచము ఎన్ని రకాలండి? 8 రకాలు. 8 రకాలు. మొదటిది సత్యానుకూలంగా జీవించాలి. రెండోది నీతిగా జీవించాలి. మూడోది సమాధానము కలిగి బ్రతకాలి. నాలుగోది సువార్తను ప్రకటించే అనుభవం కలిగి ఉండాలి. ఐదోది విశ్వాసము కలిగి జీవించాలి. ఆరోది రక్షణను కాపాడుకోవాలి. ఏడోది వాక్యానుసారంగా బ్రతకాలి. ఎనిమిదోది పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఇది సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచాల్లో ఏ ఒక్కటైనా నేను ధరించను, ఒక కవచం నాకు అక్కర్లేదు అని నువ్వు పక్కన పెడితే, యాకోబు పత్రిక
2వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. గతించిన వారము ఇదే వాక్యము బోధించబడ్డది. అన్ని పాటించి ఒక్క ఆజ్ఞ మనం తప్పిన ఎడల పాటిస్తున్న ఆజ్ఞలన్నీ ఏమవుతాయి? అపరాధం అవుతాయి అంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక శక్యమైతే ఉన్నది ఉన్నట్టుగా అన్ని ఆజ్ఞలు, అన్ని కవచాలు మనము ధరించాలి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చివరి ఘట్టం ఏంటండి? చివరి ఘట్టంలోకి వచ్చాం. చివరి ఘట్టం ఏంటండి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి అంటే ప్రార్థన అనే పీఠము ఒక ఆయన ద్వారా వేయబడ్డది. ఎవరు ఆయన? వేసిన ఆయన ఎవరు? ఎనోషు. ఆమెన్, ఆమెన్. ఆదాము తర్వాత కయ్యూను తర్వాత ఏబేలు తర్వాత ఎనోషా. వాక్యం మీకు తెలుసా? ఏముందో చదవండి ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ వంశాలు మీకు గుర్తున్నాయా? చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం చదవండి. 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అంటే ఏబేలు తర్వాత ఎవరు? షేతు తర్వాత ఎవరు? ఎనోషు. దేవుని పిల్లరా, ఒక్కసారి నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3 లేదా అవసరమైతే 4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించెదను. హల్లెలూయా. ఎన్ని తరాల వరకు ఆ దోషము పాకుతుందంట? 3, అవసరమైతే 4వ తరం వరకు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆదాము చేసిన పాపం, ఆ పాపం ఎన్ని తరాల వరకు పాకింది? ఆదాము తర్వాత కయ్యూను తర్వాత ఏబేలు తర్వాత షేతు తర్వాత ఎనోషుకు రాగానే ఆగిపోయింది. ఎన్ని తరాలైనాయి? ఆమెన్, హల్లెలూయా. ఆదాము మొదలుకొని షేతు వరకు దేవునికి సంబంధించిన, సృష్టికర్తకు సంబంధించిన, పరాక్రమశాలి అయిన దేవదేవుడు యేసుకు సంబంధించిన ఒక పెద్ద పీట వేయాలంటే కాలే. శాపమున్నంత వరకు ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తుడైనా
ఏ తరమైన దేవునికి సంబంధించి ఒక పెద్ద పీట వేయలేరు. కష్టం, కష్టతరం. సంపాదిస్తావేమో, కడుపుకు తింటావేమో, వస్త్రం కాస్త బలమైనది వేస్తావేమో, అంతస్తుల మీద అంతస్తులు, మేడల మీద మేడలు నిర్మిస్తావేమో, కానీ దేవునికి సంబంధించి, సృష్టికర్తకు సంబంధించి ఒక పెద్ద పీట వేయడము అది కాని తరం. దేవుని గూర్చిన ఒక పెద్ద పీట నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా వేయబడాలంటే శాపము తొలగాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి, ఆ అతిక్రమించుట ద్వారా వచ్చిన పాపం పరిపక్వమై గర్భము దాల్చి శాపమును ఎన్ని తరాల వరకు పాకిందది? 4 తరాలు. ఏ చేతు వరకు దేవునికి సంబంధించి పెద్ద పీట వేయలేకపోయారు. ఎప్పుడు పెద్ద పీట వేయబడ్డది? ఎనోషు కాలంలో. ఎనోషు ప్రార్థన అనే ఒక పీఠాన్ని స్థాపించాడు. ఆమెన్. ఈరోజు ఆ ప్రార్థన అనే పీఠం దినదినం వెలుగుతూ, దినదినం ప్రకాశిస్తూ, దినదినం పెరిగి పెద్దదై చివరికి ఆ ప్రార్థన అనే ఆ పీఠము ఎక్కడికి చేరింది? పరలోక రాజ్యములో కూడా చేరింది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ప్రవక్త, ప్రతి యాజకుడు, ప్రతి విశ్వాసి, పరలోకమందున్న ప్రతి దేవదూత ప్రార్థన అవసరత కలిగి ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లులారా, తండ్రులారా, దండం పెట్టి చెప్తున్నా, దైవ విరుద్ధమైనది ఏది కూడా చేయకూడదు. ఆమేన్. మాటే గాని నువ్వు వేసావా, ఒక క్రియనే కదా, చిన్నదే కదా అని నువ్వు చేసావా, అది దైవానికి విరుద్ధమైనదా? నువ్వు వణకాలి. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి వెంటనే దాన్ని తొలగించుకోవాలి. పట్టి పర్వాలేక నువ్వు అలాగే ముందుకెళ్తున్నావా, నాకే అని ఇదేం చేస్తుంది అనుకున్నావా? అది దేవునితో ముడిపడ్డది, శాప దోషాలతో ముడిపడున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, నువ్వొక్కని పాడైతే పర్వాలే, నువ్వొక్క ఆమె పాడైతే పర్వాలే, కానీ అది ఎవరి మీదకి వెళ్తున్నది? జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ విధంగా ఆయన ప్రార్థన అనే పీఠం స్థాపించాడు. ఆ ప్రార్థన పీఠం మీదకి నువ్వు రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఒక్క ఆజ్ఞ తప్పకుండా బ్రతకడమే. ఆమెన్. చలో ఛాలెంజ్, పిడికిలు బిగించాలి, రోషము కలిగి దేవుని కొరకు నిలబడి ప్రతి ఆజ్ఞ నా జీవితాన్ని నెరవేర్చాలని ఒక ఛాలెంజ్కి వస్తే నీ పక్షాన ఖచ్చితంగా పరలోకం నుండి దేవుడు దిగొస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 7 కవచాలను ధరిస్తా, 8వది నాకు అక్కర్లే అన్నావా, అన్నిటి విషయంలో నువ్వు ఫెయిల్ అయినట్టే. 10వ తరగతి అబ్బాయి 6 సబ్జెక్టులలో, అంటే 5 సబ్జెక్టులు పాస్ అయి 6వ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అనుకో, ఇవన్నీ ఫెయిల్ అయినట్ట కాదా? 11వ తరగతి వెళ్తారా? 10వ తరగతి చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే వెళ్ళరండి. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నేను 5 పాస్ అయ్యాను, ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యానంటే, ఆ ఒక్క దాంట్లో అది ఒక్క మార్క్ అన్నా 11వ తరగతికి నో ఛాన్స్. ఈ భూలోక సంబంధమైన దానికి అంత నిష్ఠ ఉంటే పరలోక సంబంధమైన దానికి ఇంకెంత నిష్ఠ ఉండాలి? ఆమెన్, హల్లెలూయా. ప్రతిదీ నెరవేరుస్తామండి. దయచేసి చెప్తున్నాను, ప్రతిదీ దేవుడిచ్చిన ప్రతి మాట తేటగా చూసుకుంటూ మన జీవితం నిలువెల్లా నెరవేర్చుదాము.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రార్థన పీఠానికి నువ్వు వచ్చే ముందు ఎలా ఉండాలి అంటే, ఒక మాట చదవండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. మొదటి పేతురు పత్రిక 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల, అగో వినాలే అకల్లారా, వినాలే. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి హితమగును. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులు అట్లే మరి ఎందుకో హల్లెలూయా. ఒకరు చెప్తే చేసే రకంగా ఉండొద్దు మనం దేవుని విషయంలో. ఓ తినే విషయంలో అంటే ఒకరు చెప్తే తింటే ఏం కాదు. ఆమేన్. అది ఎందుకు చేస్తాం? ఒకరు చెప్తే తినేదాకా ఉంటామా మనం? ఒకరు చెప్తేనే తింటామా? ఆమేన్, హల్లెలూయా. దేవుని విషయానికి వస్తే ఇంకోటి చెప్పవలసిన అవసరం లే, ప్రతిదీ నెరవేర్చాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? నువ్వు ఒకరికి మేలు చేసి కీడును సహించిన ఎడల అది దేవునికి హితము. ఒకవేళ నువ్వెవరికైనా సహాయం చేసావా? చెల్లెళ్ళారా, అక్కల్లారా, మీరెవరికైనా సహాయం చేశారా? వారు లేని అభండం మీ మీద వేస్తున్నారా? మీకు కీడు చేస్తున్నారా? చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారా? అయితే నువ్వు వారిని ఏమనకు, సహించు, అది దేవునికి ఘనత తెస్తుంది. ఆమేన్, ఆమేన్. అది దేవునికి హితము. ప్రార్థన అనే ఆ బలిపీఠం మీదకి వచ్చే ముందు నీ జాగ్రత్తలు లేదా సృష్టికర్తతో మాట్లాడే ప్రార్థన పీఠం మీదకి వచ్చి లోపలంతా చెడుంచుకొని, చేదైన వేరుంచుకొని, నిలువెల్ల విషముంచుకొని ఆ ప్రార్థన పీఠం మీదకి వచ్చి మోకాళ్ళేసి అయ్యా నీ చేతులెత్తి నువ్వు ఎంత అంగలార్చినా, ఏడ్చినా, బాధపడినా ఆ ప్రార్థన కొంచెం కూడా నిన్ను దాటి వెళ్ళదు, దేవుని సింహాసనముకు వెళ్ళదు. నిష్ప్రయోజనము, టైం వేస్ట్. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తోటి వ్యక్తికి నువ్వు మేలు చేసావా? ఆ చేసిన మేలుకు ప్రతిగా కీడు వస్తుందా? భయపడకు. అది మనుషులకు హితం కాకపోవచ్చు, అది మనుషులకు సంతోషం కాకపోవచ్చు, కానీ దేవునికి అది సంతోషము. ఆమేన్, హల్లెలూయా. ఓర్చుకునే వ్యక్తిరాలుగా నువ్వు ఉండాలి. లేదంటే నేను వారికి మేలు చేశాను కానీ నాకు వాళ్ళు కీడు చేశారు, ఎక్కడిది అన్యాయం? అయితే వాళ్ళే పాడైపోతారని నీ నోట ఇలాంటి మాటలు వచ్చాయా? నీ మనసులో గనక ఇలాంటి సందేహం ఉంటే అలాంటి సందేహం కలిగిన మనసు దేవునికి హితమైనది కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, ఒక రాజు ఉన్నాడంట. జాగ్రత్తనండి. ఆ రాజుగారు ఆ దేశంలో ఉన్న బీదవారికి భోజనం వండి పెట్టాలని చూశాడు. వినండి జాగ్రత్త. ఏమండాలని? బీదవారికి, పాపం కటిక బీదలో ఉండి ఆ పూటకు భోజనం లేని వారి కొరకు ఇంత భోజనం వండి పెట్టాలని చూశాడంట. అయితే ఆ దేశంలో, ఆ రాజ్యంలో తక్కువ ఉంటారా అండి జనాలు? లక్షల కొలది ప్రజలు. ఆ లక్షల కొలది ప్రజలకు భోజనం సిద్ధపరచాలని పనివారిని తెచ్చి, భోజన సామాగ్రి తెచ్చి వండిస్తుంటే పప్పుచారు ఒక అండనాండి, కొన్ని వేవేల అండలు వాటి పప్పుచారు చేస్తుంటే
ఒక పాము ఒక పప్పుచారు కుండిలో పడ్డదంట. ఆ అండ ఉంటదిగా, దాంట్లో పడిపోయింది. అగో నోరు మూపియాడు. అయితే ఆ పప్పుచారు ఆ కుండిలో పడిపోయింది. ఆ పాము అందులోనే చచ్చిపోయి, అది కలుపుతా ఉంటే తునాతునకలైపోయి మొత్తము పప్పుచారులో కలిసిపోయిందండి. కలిసిపోయింది. దేవుని పిల్లారా, ఆ పప్పుచారు తిన్నటువంటి కొన్ని వేల ప్రజలు, ఆ దేశంలో ఉన్న వేవేల ప్రజలు, రాజుగారి విందంటే మామూలుగా ఉంటుందా అండి? కనుక రాజుగారి విందుకు లక్షల ప్రజలు వచ్చి, అందులో వేవేల ప్రజలు ఆ పప్పుచారు పోసుకొని తిన్న ప్రతి ఒక్కరూ మరణమయ్యారు. మరణమయ్యారు. అందులో పాము పడ్డ సంగతి ఈ రాజుగారికి తెలియదు, ఆ వడ్డిస్తున్న వారికి తెలియదు, ఆ వంటలు పరిచర్య చేస్తున్న వారికి తెలియదు. కానీ ఎలా చనిపోయారో తెలియదు. కనుక వింటున్నవారు, చూస్తున్నవారు ఎవరిని అంటున్నారు? రాజుని. రాజుగారు ఇంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు, రాజుగారు ఇంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు, రాజుగారు ఇంతమందిని చంపాడు, రాజుగారు ఇంతమందిని జీవితాలను లయపరిచాడు అని రకరకాల దూషణలండి. దేవుని పిల్లారా, అలాంటి దూషణలు వస్తూ ఉంటే రాజుగారు చాలా బాధపడిపోయి, ఇక నేను ఇక్కడ ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతానని ఆ రాజు అడవి ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి అడవిలో జీవిస్తున్న కటిక బీదస్తులు వాళ్ళతో ఉండి అడవిలో బ్రతుకు జీవనం కొనసాగిస్తుంటే ఒక యవన బిడ్డ ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆత్మచేత నింపబడుతూ భాషలు మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ప్రార్థన చేస్తే ఇంత శక్తి అని ఆ రాజు ఆమె తేలికయ్యాక అడిగాడంట, అమ్మా నేను ఒక మంచి మేలు చేద్దామని నా దేశ ప్రజల్లో బీదవారికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపుదామని చూస్తే, కానీ అంత జనులు చనిపోయారు. తర్వాత టెస్ట్ చేస్తే అందులో విషం కలిసిందని నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. వడ్డించిన వారికి తెలియదు, వంట చేస్తున్న వారికి తెలియదు. మరి ఎవరిది తప్పు ఇక్కడ? దేవుని పిల్లలారా, మేలు చెయ్యాలనే చూశాడు రాజు, కానీ అలా జరుగుతుందని ఊహించాడా? ఊహించలేదు. నీది తప్పు కాదు, వడ్డించాలనే చూశారు, కానీ వారి కడుపు నింపాలనే చూశారు, కానీ వడ్డించిన వారు తప్ప కాదు. భోజనం చేసేవారు భోజనం చేశారు, అది ఏ టైంలో పడ్డదో చూడలే. కనుక వారి తప్పు కాదు. ఎవరిది తప్పు? మరి అంటున్న వారిదే తప్పు. హల్లెలూయా! ఎవరు తప్పండి? అంటున్న వారిదే. కొందరి ఆలోచనలు ఎట్టుంటాయో తెలుసా? ఎదుటి వ్యక్తి చేసే మేలు చూడరు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాన్నే చూసి రకాలుంటాయి కొన్ని. హల్లెలూయా! హల్లెలూయా! ఎదుటి వ్యక్తి మేలు చేయాలనుకుంటున్నాడా? అది చూడరు. రాజు అందరి కడుపు నింపాలని చూశాడు, కానీ దాన్ని ఎవరైనా చూస్తున్నారా? చూడట్లే. నష్టము కలిగిన దాన్నే చూస్తున్నారు. హల్లెలూయా! కాబట్టి దేవుని పిల్లారా, ఈ లెక్కలన్నీ ఎక్కడ తేల్చబడతాయి? పరలోకంలో దేవుని న్యాయపీఠం ఎదుట. ఆమేన్. అక్కడ అన్యాయం ఉండదు, న్యాయమే విచారణ జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా! 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 అంటే ఈ రాజు ఇప్పుడు ఏం చేశాడు? మేలు చేసి మేలుకు ప్రతిగా దూషణలు వస్తున్నా రాజుగారికి ఉన్న అధికారంతో ఒక్కొక్కరిని ఉరిదీశాడా? చెరసాల్లో వేశాడా? సింహాల బోన్లో వేశాడా? కాదు. దూషణలు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, ఏలన జరుగుతున్నా వాటిని ఓడ్చుకున్నాడు. అది ఎవరికి హితమైంది? దేవునికి హితము. అందుకే ఆ పాపలోకి దేవుని ఆత్మ దిగి మాట్లాడింది, నీది పొరపాటు కాదు, నిన్ను దూషిస్తున్న వారిదే పొరపాటు, తప్పిదము. ఆమేన్. హల్లెలూయా!
కాబట్టి దేవుని పిల్లారా, దయచేసి మీకు నేను చెప్పేది ఒకటే ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి చేసే మేలుని మనం పసిగట్టాలి, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని మనం ఎప్పుడు చూడొద్దు. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. రెండోదిగా మనం చూస్తే, ఎక్కువసేపు చెప్పనండి, ఇంకొక కొద్ది నిమిషాలు. రెండోదిగా మనం చూస్తే చూడండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగకూడదండి. దేవుణ్ణి నమ్మిన ప్రజలు దేవుని బలిపీఠం మీదకి వచ్చి దేవునికి ప్రార్థన చేసే ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే, సనుగులు గునుగులు దేవుడి పైన ఉండొద్దు. ఆమెన్, ఆమెన్. నీ బిడ్డ, నువ్వు కన్న బిడ్డ నీకెంత ప్రాముఖ్యమో నువ్వు కూడా దేవునికి అంత ప్రాముఖ్యం. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నీకు మంచే చేసే దేవుడు, నీకు మేలే చేసే దేవుడు ఆయన. కీడు పొరపాటున తలపెట్టే దేవుడు కాదు. మరి కీడు ఎలా వస్తుంది అయ్యా? కీడు ఎలా వస్తుంది మనకు? ఎలా వస్తుంది అంటే దురాశ వల్ల. దేని వల్ల వస్తుంది? దురాశల వల్లనే కీడు మనం తెచ్చుకుంటాం. మనంతలో మనం తెచ్చుకుంటాం. అవి ఏముందండి? దురాశ. దురాశ దురాశ ఏం చేస్తుంది? పాపమును కంటుంది. పాపము ఏం చేస్తుంది? మరణాన్ని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దురాశలు వద్దు. ఆమెన్. సరే, ఆ భాగం తర్వాత లెక్క. రెండో అంశం ఏంటిది? దేవుడి పైన సనుగకూడదు. సనుగే గుణం నీకుందా? చిన్న సమస్య వచ్చినా, అది నీ వల్లనే వచ్చినా, అది నీ ఆలోచనతో వచ్చినా, లేదా ఇరుగు పొరుగు వారి వల్ల వచ్చిన ఆలోచన వల్ల నీకు శ్రమ వచ్చినా, నువ్వు ఎవరిపైన సనుగుతున్నావు? ఎవరిపైన సనుగుతున్నావు? దేవుని పైన. దేవుని పైన. అది ఎంతవరకు లెక్క అండి? ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు పద్ధతి అండి? అంటే అంత చులుకన దొరికినవాడా? ఏమన్నాడు కదా, అమాయకుడు కదా. స్తోత్రం, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా. 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో ఇజ్రాయేలు ప్రజల్లో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనిగే వారి ఇంటైనా, సనిగే వారి వెంటైనా ఎవడుంటాడండి? ఎవడుంటాడు? సంహారకుడు. అంటే మరణ దూత. ఎవరుంటారు? మరణ దూత ఉంటాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుని పైన సనిగే మనసుందా? దేవుడి పైన సనిగే హృదయం ఉందా? దేవుడి పైన గునిగే మనసుందా? అయితే నీ వెంట ఒకడున్నాడు. వాడెవడు? సంహారకుడు. సంహారకుడు. జాగ్రత్త. సనిగే మనసుంటే వెంటనే దాన్ని తొలగించుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అడవిలో సింహాన్ని చూసి ఒక గాడిద సనుక్కుందంట. ఎవరిపైన? దేవుని పైన. ఏమని సనుక్కుందో తెలుసా? అయ్యో, ఆ సింహము ఈ అరణ్య ప్రాంతానికి రాజు. ఆ సింహము గృహలో నుండి బయటికి వెళ్తుందంటే మాలాంటి చిన్న ప్రాణులు గడగడ గడగడ వణికి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కరించాలి. ఆ సింహానికి అంత బలం. ఈ అరణ్య ప్రాంతానికి రారాజు. కానీ నేను గాడిద బ్రతుకు నాది అనుకుందంట గాడిద. ఆ దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో? నేను బరువులు మొయ్యాలి, నేను
యజమానుణ్ణి ఎక్కి కూర్చుంటే మొయ్యాలి, పాత మురికి పట్టిన బట్టలేస్తే మొయ్యాలి, సౌడు మొయ్యాలి, ఉప్పు మొయ్యాలి, నా బ్రతికెందుకు అని అనుకుందంట ఆ గాడిద. అప్పుడు సింహం ఒకటి బయటికి వెళ్ళి, ఆ గ్రోలో ఉండి బయటికి వెళ్ళి ఒక నక్కను పిలిచి, నక్క నక్క, నువ్వు అడవి ప్రాంతానికి వెళ్ళి ఏదైనా ఒక జీవిని తీసుకొని రా, నాకు బహు ఆకలేస్తుంది, తింటాను అన్నదంట. కానీ గాడిద ఏం చేస్తుంది? సింహము ఈ అరణ్య ప్రాంతానికి రాజు, మాకు ఆ ధన్యత లేదు, ఆ రాజరికం నాకుంటే ఎంత సంతోషమో ఎంత ఆనందమో అని ఆ గాడిద అనుకుందంట. దేవుని పిల్లారా, ఈ నక్క వెతుకుతూ గాడిద దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద కూకొని చింత చేస్తుంది గాడిద. నక్క వెళ్ళిపోయి, గాడిదా గాడిదా ఏంటి ఇక్కడ చింత చేస్తున్నావంటే, అప్పుడు నక్కతో గాడిద అన్నదంట, ఆ సింహం చూడు, ఆ సింహము చూడు, ఆ సింహము అరణ్యానికే రారాజు, ఒక్కసారి జూలు విదిలించి గాండ్రించాడా అందరూ వణికిపోవాలి, ఏ కష్టం లేదు, అంత సుఖమే, అంత ఆనందమే, అంత నెమ్మదే అని గాడిద అంటే, అప్పుడు నక్క అన్నదంట, గాడిద నీకు కూడా రాజరికం నేను ఇప్పిస్తా, ఆ సింహము నిన్ను తీసుకొని రమ్మన్నది. ఇక ఆ సింహం అంటుంది, నేను ముసలోన్ని అయిపోయాను, నా వల్ల కావట్లే రాజ్యం ఏలడానికి, కనుక ఏదైనా ఒక గాడిదను తీసుకురా, నేను ఆ గాడిదకు రాజరికం చేస్తా, పట్టను అప్పగిస్తా అని ఆ సింహం చెప్తే నేను వచ్చాను, రా గాడిద బావా అన్నదంట. అప్పుడు ఆ గాడిద ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఇక అరుసుకుంటూ ఆ సింహం దగ్గరికి వెళ్ళేసరికి ఆ సింహానికి బహు ఆకలేస్తుంది కనుక ఒక్కసారి ఎగిరి గాండించి మీద పడి తోకను కొరికేసిందంట. ఏం కొరికింది? తోకను కొరికేసింది. ఆ గాడిద ఒర్రుతూ పరిగెత్తుకెళ్ళిపోయింది భయపడి. అప్పుడు మళ్ళా నక్కని పిలిచి, తీసుకురాపో, గాడిదనా ఇంకా వేరే జంతువునా, నాకు ఆకలేస్తుందంటే, మరలా నక్క అడవిలోకి వెళ్తే ఈ గాడిద చెట్టు కింద కూర్చొని నన్ను రాజుని చేస్తా అంటే పోయాను, కానీ కానీ నా తోకను కొరికేసింది అని ఏడుస్తుందంట. అప్పుడు నక్కెళ్ళి చూస్తే ఏ జంతువు కనబడలే, ఆ గాడిదనే కనబడ్డది. ఆ గాడిదని అడిగిందంట, ఏంటి గాడిద బావా ఏడుస్తున్నావంటే, ఫ నక్క, అబద్ధాలు చెప్పి నన్ను తీసుకెళ్ళిన ప్రాణం తీసేదానివి అంటే, అప్పుడు నక్క అన్నదంట, పిచ్చిదానా, ఇప్పుడు రాజసింహాసనం పైన నువ్వు కూర్చోవాలి, రాజుగారు ఎక్కడ కూర్చుంటాడు? రాజసింహాసనం పైన కూర్చోవాలి. రాజసింహాసనం పైన కూర్చోవాలంటే తోక ఉంటే కూర్చోవస్తుందా? తోకుంటే కూర్చోవస్తుందా? అందుకే సింహం ఏం చేసిండు? నీ తోకను కట్ చేసిండు, అప్పుడే మంచిగా కూర్చుంటావు అని అన్నది. అప్పుడు గాడిదకు కళ్ళు వెగిలించబడి, అవు తోకుంటే ఎలా కూర్చుంటా సింహాసనం పైన అని, రా ఇప్పుడు నిన్ను రాజుగా చేస్తాడు అని మరలా తీసుకెళ్తే, ఆ సింహం బహు ఆకలితో ఉంది గనక పరిగెత్తుకొచ్చి మరలా మీద పడి చెవులు దొరికాయి సింహానికి, రెండు చెవులు కట్ చేసిందని. అప్పుడు గాడిద మళ్ళా పరిగెత్తుకెళ్ళింది. అయితే సింహం మరలా నక్కని పిలిచి, ఏదైనా జంతువుని తీసుకురాపోరు, ఆకలేస్తుందంటే, గాడిదని తెస్తే వదిలేస్తావు నువ్వు అంటే ఏదో పొరపాటు అయిందిరా, ఈసారి తీసుకురా అంటే, ఆ నక్క అటు ఇటు వెతుక్కుంటూ పరిగెత్తుకెళ్తే ఆ చెట్టు కింద ఊకొని గాడిద ఏడుస్తున్నాడండి. అప్పుడు మరలా నక్కెళ్ళి, గాడిద బావా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నువ్వు చెప్పిన మాటలు విని ఇగో తోక కట్ చేసుకున్న, చెవులు కట్ చేసుకున్నా. పిచ్చిదానా, చెవులు ఎందుకు కట్ చేస్తారు? ఇప్పుడు రాజుగారు సింహాసనం మీద కూర్చోవాలి, కూర్చున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏం పెడతారు? తలపైన కిరీటం. నీ చెవులేమో చాలా పెద్దగా ఉంటాయి, కిరీటం పడుతుందా? అందుకే ఆ సింహం బావ ఏం చేసిండు? 2 చెవులను కట్ చేసిండు. ఇప్పుడు కిరీటం మంచిగా పడుతుంది. ఓహో, తోక కట్ చేసింది సింహాసనం మీద కూర్చోవడానికి, చెవులు కట్ చేసింది కిరీటం పెట్టుకోవడానికి, నిజమే అని మరలా గాడిద వెళ్తే అప్పుడు ఏమైందో తెలుసా? ఈ సింహం వెళ్ళి ఆ గాడిద మీద పడి చంపి కమ్మగా తిని నక్కతో అన్నదంట, నక్క, ఈ గాడిద లివర్, ఈ గాడిద మెదడు, ఈ గాడిద కిడ్నీలు, దాని కొవ్వంతా తీసి
కుప్పలు కుప్పలుగా అక్కడ పెట్టు, నేను గృహలోకి వెళ్ళి కాసేపు నిద్రపోయి అలసట తీర్చుకొని వచ్చి మరలా తినేస్తానంటే, ఆ గాడిద లివర్ని, కిడ్నీలని, కొవ్వుని, మెత్తని మాంసాన్ని అన్నిటిని పెట్టింది. మెదడును కూడా తీసింది, అక్కడ పెట్టింది. కానీ మెదడుని ఏం చేసింది? తినేసింది. అప్పుడు ఆ సింహం బయటికి వెళ్ళి చూసి అన్ని చూసింది. లివర్ ఉందా? ఉంది. కిడ్నీలు ఉన్నాయా? ఉన్నాయి. కొవ్వు ఉందా? మెత్తని మాంసం ఉందా? మెదడేది? అసలు ఆ గాడిదకు మెదడుంటేగా, సింహం బావా, ఆ గాడిదకు మెదడుంటేగా, మెదడుంటే తోక కట్ చేసినప్పుడే, అయినా ఈ అరణ్యానికి రాజును చేస్తున్నప్పుడే సింహం ఉండగా నేనెలా రాజునైతా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇలా లేని ఆలోచనల చేత, లేని కోరికల చేత, నీకు కాని పదవుల చేత ఆశించి, ఇలాంటి నక్కలు, గుంట నక్కలు ఎన్నో ఉంటాయి, నిన్ను ఎగేసేటివి ఉంటాయి. ఆ నక్కల మాటలకు లోబడి నువ్వు పొరపాటున కూడా మోసపోవద్దు. ఆమెన్, హల్లెలూయా. నాకు అంత రాజకీయం, ఇంత రాజకీయం, నాకు అంత పదవి, నాకు ఇంత పదవి, నేను ఇంత పెద్ద పని చేస్తా, అంత పెద్ద పని చేస్తా, ఇన్ని లక్షలు కావాలి, ఇంత పెద్ద ఇల్లు కావాలని పరుగులు తీసి 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 దేవుడి పైన సనుగులు, గునుగులు. హల్లెలూయా. చూసావా, ఈ గాడిద దేవుడి పైన సనిగి చివరికి ఎక్కడికి వెళ్ళింది? జీవితం మరణాపాయంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుడి పైన సనిగే వారి పక్కన ఎవడుంటాడు? సంహారకుడు ఉంటాడు. జాగ్రత్త. ఆమెన్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు చూయించాడా, వెళ్ళు, నీకు విజయం వస్తుంది. ఒకవేళ దేవుడి చిత్తమా, నువ్వు వెళ్తున్న త్రోవ, వెళ్ళు, నీకు విజయం వస్తుంది. దేవుని ప్రణాళికనా నువ్వు చేస్తున్న పని అయితే, ఆ పనిలో ముందుకు సాగు, నీకు విజయం ఖచ్చితంగా ఇస్తాడు ప్రభు. ఆమెన్. ఎందుకంటే ఆయన మరణముతో కూడా ఓడిపోయినోడు కాదు. ఆమెన్. ఓడిపోయినోడు, మరణంతో ఓడినోడు కాదు. ఒక తాతయ్య అంట ఒక చిన్న పాపని, ఇలాంటి పాపని తీసుకొచ్చి, లేచి నిలబడి అర్జున్, ఈ చిన్న పాపని వాళ్ళ తాతయ్య ఇద్దరు చక్కగా రాత్రి నిద్రపోయే ముందు కబుర్లు చెప్పుకుంటారంట. ఈ పాప అడిగిందంట, తాతయ్య, అన్నిటికంటే బలమైనది ప్రపంచంలో ఏంటిదంటే, వాళ్ళ తాతయ్య అన్నాడంట, అన్నిటికంటే గట్టిదనమైంది, బలమైనది, శక్తి గలది ఏంటో తెలుసా? ఇనుము. ఏమన్నది? ఇనుము అని అన్నదంట. అప్పుడు అని అన్నాడంట, ఈ పాప అన్నిటికంటే బలమైంది, శక్తి గలది ఇనుమా అయితే అని ఇనుము దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, ఇనుము నువ్వు అందరికంటే గొప్పడు అంట అయ్యా, శక్తి గలవాడవు అంట అయ్యా, నీకంటే బలస్తుడు లేడంటగా అయ్యా అని ఈ పాప ఇనుమును అడిగితే, అప్పుడు ఆ ఇనుము అన్నదంట, కిందికి తలేసి ఏడుస్తూ, పిచ్చిదానా, ఎవరు చెప్పారు? మా తాతయ్య. కాదు, నాకంటే బలస్తుడు, నిమిష మాత్రంలో నన్ను కరిగిచ్చి నీరుగా మార్చగలిగినోడు అగ్ని. ఆ అగ్ని నాకంటే శక్తి గలవాడు అని ఇనుము చెప్పిందంట. అప్పుడు ఈ పాప ఈ అగ్ని దగ్గరికి వెళ్ళి, అగ్ని, నువ్వు అందరికంటే శక్తి గల్లోడు అంట, బలము గల్లోడు అంట అని ఈ అగ్ని అడిగితే, ఈ పాప అడిగితే, ఆ అగ్ని అన్నదంట, నీకెవరు చెప్పారు పిచ్చిదానా, నీకెవరు చెప్పారు? నన్ను ఆర్పగల శక్తి గలది ఒకటి ఉన్నది భూమి మీద, ఆడంటే నాకు భయం. ఎవరు? నీరు నన్ను ఆర్పగలదు అంటే, ఈ పాప నీరు దగ్గరికి వెళ్ళి అడిగిందంట, నీరు, నువ్వు అందరికంటే గొప్పోడు అంట, బలస్తుడు అంట, శక్తి గలవాడు అంట అని ఈ పాప అడిగితే, ఆ నీరు అన్నదంట ఏడ్చుకుంటూ, పిచ్చిదాన, ఎవరు చెప్పారు? కాస్త గట్టిగా ఎండ కొడితే ఈ వాగులో ఉన్న నీరంతా ఏమైపోతుంది? ఆవిరైపోతుంది, ఎండిపోతాయి. కాబట్టి నాకంటే శక్తి గలవాడు ఆ సూర్యుడు అన్నాడు. ఆ సూర్యుని వెళ్ళి అడిగిందంట, అయ్యా, నువ్వు అందరికంటే శక్తి గలవాడవంట, బలాజ్ఞుడవంట అంటే, సూర్యుడు తల వంచుకొని ఏడ్చి, నాకంటే శక్తి గలవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? మేఘం. ఆ మేఘమే గనక నాకు ఎదురుగా వచ్చిందంటే నా కిరణం ఒక్కటి కూడా భూమి మీదకి వెళ్ళదు. ఆ మేఘం అంటే నాకు భయం.
అప్పుడు మేఘాన్ని అడిగిందంట, మేఘమా అందరికంటే శక్తి గల్లోడు అంట, బలాజ్ఞుడు అంట అని అడిగితే, అప్పుడు ఈ పాప అడిగితే ఆ మేఘం ఏడ్చుకుంటూ బాధపడి, నన్ను ఆపగలిగిన శక్తి ఒకదానికి ఉంది, వాడంటే నాకు భయం. ఎవడు? కొండలు. ఏంటి? పర్వతాలు. పర్వతాలలో మేఘం వెళ్తున్నాడు, పర్వతాలు అడ్డుకుంటాయి, అవంటే నాకు భయం. అప్పుడు పర్వతం దగ్గరికి వెళ్ళి అన్నదంట, పర్వతమా నువ్వు శక్తి గలవాడు అంట, అందరికంటే బలాజ్ఞుడు అంట, మేఘాన్నే ఆపగలిగిన బలాజ్ఞుడు అంట అని అడిగితే, అప్పుడు ఆ పర్వతం ఏడుస్తూ, నీకెవరు చెప్పారు తల్లి, నన్ను పిండి ముద్దలాగా పిసికేసి ఎక్కడికక్కడ చేసేసి పంట భూమిగా మార్చగలిగిన శక్తిమంతుడు ఒకడున్నాడు. ఎవరు? రైతు. రైతు అంటే భూమి మీద ఎంతటి పర్వతాన్నైనా పిండి చేసి పంట భూమిగా మార్చగలడు అంటే, అప్పుడు రైతు దగ్గరికి వెళ్ళిందండి బాబా, అయ్యా నువ్వు ఈ కొండలను పిండి చేసి నేలమట్టం చేసి అంత బలాజ్ఞుడవంట, నీకంటే బలమైన వాడు ఎవరు లేడంట. అంటే అప్పుడు ఆ మనుషుడు తల వంచి ఏడుస్తున్నాడంట, నాకొకరంటే భయం, వాడిని మించిన బలం నా దగ్గర లేదు. ఎవరు? ఎవరు అంటే మరణం. మరణాన్ని మించిన శక్తి నా దగ్గర లేదు. ఏ నరునికైనా ఏ నర్రాలకైనా మరణం అంటే భయం, వణుకు. అప్పుడు ఈ పాప వెళ్ళి మరణాన్ని అడిగిందంట, మరణమా మరణమా నీకు మహాశక్తి ఉందంట, బలం ఉందంట, నువ్వే అందరికంటే విజయోత్సవుడు అంటే ఆ మరణం కిందికి తలేసి ఒకప్పుడు అట్లా కానీ ఇప్పుడు అట్లా లేదు. నన్ను జయించి నా తలను చితగొట్టి నా ముళ్ళును విరిచి నాకున్న విలువనే పొడగొట్టి ఈరోజు ఎన్నిక లేని దానిగా చేశాడు ఒక ఆయన. ఎవరైనా అంటే సమాధిలో 3 దినాలుండి తిరిగి లేచి నన్ను చితగొట్టిన నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆ యేసయ్య శక్తి గలవాడు, ఆయన నన్ను జయించినవాడు, ఆయనకు మించిన బలాజ్ఞుడు శక్తి గలవాడు ఈ లోకంలో పరలోకంలో లేడు. కనుక ఆయన బలవంతుడు, ఆయనకు మొక్కు అని చెప్పిందంట ఆ మరణం. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దిక్కు పరిగెత్తున్నావు? ఎవరిని చూసి పరిగెత్తున్నావు? బలమైన వాణ్ణి, శక్తి గలవాణ్ణి, మహాదేవుణ్ణి, మరణాన్ని ఓడించిన వాణ్ణి పక్కన పెట్టి నీ పరుగులేంటి ఒకసారి ఆలోచించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సనుగకూడదు. ఏం చేయొద్దు? దేవుడి పైన సనుగకూడదు. ప్రార్థన పీఠం మీదకి వచ్చే సనిగే మనస్సు నీకుంటే తొలగించుకోవాలి. ఆమేన్, ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. త్వరగా 10వ అధ్యాయం 9వ వచనం. కూర్చో. 9వ వచనం తల్లి. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి శోధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించి. దేవుణ్ణి శోధించే వ్యక్తి ఎవరో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, లేదంటే లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువురి త్వరగా. 4వ అధ్యాయం 1వ వచనం. అగో అపవాది చేత శోధింపబడేను. దేవుణ్ణి శోధించేది ఎవరండి? అపవాది. నువ్వు శోధించావనుకో, నువ్వెవరితో సమానం? నాకు ఇది లేదు, నాకు అది లేదు, వాడు అట్లా ఎదుగుతున్నాడు, వీడు ఇట్లా ఎదుగుతున్నాడు, ఆమె అంత ఎదిగిపోతుంది, ఈమె ఇంత ఎదిగిపోతుందని ఎదుటోళ్ళని చూసి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను కనుక శోధించావనుకో, నువ్వెవరితో సమానము? సాతానుతో, అపవాదితో సమానము. కాబట్టి పొరపాటున కూడా దేవుణ్ణి శోధించొద్దు. ప్రార్థన అనే బలిపీఠం మీదకి వచ్చే ముందు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఆమెన్, ఆమెన్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట యాకోబు పత్రిక 1:15. ఎందుకంటే త్వరగా ముందుకు వెళ్తున్నాం కనుక ఇక చివరి మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అగో దురాశ గర్భము ధరించి పాపమును కనెను, పాపము పరిపక్వమై మరణమును కనెను. దేవుని బిడ్డలారా,
దురాశ. నీలో దురాశ ఉందా చూసుకోవాలి. దురాశ ఏం చేస్తుందంట? పాపాన్ని కంటదంట. ఆ పాపము పరిపక్వమై మరణమును కంటాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, దురాశ. దురాశ అంటే ఏంటిది? ఏ మనిషికైనా ఏ వ్యక్తికైనా ఆశ ఉంటే పర్వాలే, కానీ ఆ ఆశే గనక దురాశగా మారితే అది నీకు మరణాన్ని తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్త. ఎలా అంటే, ఒక నలుగురు వేటగాళ్ళంట అరణ్య ప్రాంతానికి వెళ్తురంట. వెళ్తూ వెళ్తూ ఉంటే అరణ్యంలో వేటకు తిరిగారంట. ఇక వేట దొరకలే. ఇంటికి వద్దామని వచ్చే టైంలో రోడ్డు మీద ఒక పెట్టెబడి ఉందంట. పెద్దది టేబుల్ అంత పెట్టె పడుంటే, ఏంట్రా పెట్టెబడి ఉంది, తాళం కూడా వేసిందని రాళ్లతో తాళం విరగొట్టి పెట్టె తెరిసేసరికి దాని నిండా బంగారపు కనులున్నాయంట. బంగారపు కనులు. వాటిని చూసి ఆశ్చర్యపోయి సంతోషించి మన తిప్పలు తప్పాయిరా అని ఇక నలుగురు ఆనందించారంట. ఇద్దరు చెప్పారంట, మీరు ఇంటికి వెళ్ళి సంచులు తీసుకొని రండి, సంచులలో వేసుకొని వెళ్దాం. ఒకటి. రెండోది, ఇంటి నుండి వచ్చేటప్పుడు మీరు ఇంటికాడ భోజనం చేస్తారుగా, మాకింత భోజనం వండుకొని రండి అని చెప్పారంట. సరే మంచిదని ఆ నలుగురు వెళ్ళారు, ఆ ఇద్దరు వెళ్ళారంట. వెళ్ళి సంచులు తీసుకొని భోజనం చేసి ఇక భోజనం వండుకునే టైంలో ఆ ఇద్దరు మాట్లాడుకున్నారంట. అరే, ఆ పెట్టెలో బంగారం చాలా ఉంది కదా, అది నలుగురికి వంచితే మనిషికింత వస్తుంది, కానీ అది మన ఇద్దరికి అయితే ఎంత బాగుంటుందో, అది ఇద్దరికి అయితే ఎంత బాగుంటుందో అని ఆలోచించారంట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని పిల్లారా? వాళ్ళు మరి ఆ ఇద్దరిని మనం ఏం చేద్దాం, ఆ ఇద్దరిని చంపేద్దాం అన్నారంట. ఆ ఇద్దరిని ఏం చేద్దాం, చంపేద్దామని ఆలోచించి, మరి చంపాలంటే ఏం చేయాలంటే ఈ తినే భోజనంలో విషము కలుపుదామని తెచ్చి ఇంత విషం పోసారంట. అలా పోసి వండుకొని వెళ్ళారంట. అయితే ఆ పెట్టె దగ్గర ఉన్న ఆ ఇద్దరు ఏం చేశారు, అరే అరే ఈ బంగారం అంతా మన ఇద్దరికి కావాలంటే ఆ ఇద్దరిని మనం ఏం చేయాలి, చంపేయాలంటే మన దగ్గర బాణాలు ఉన్నాయిగా, గురిపెట్టి కొట్టి చంపేద్దాం రా అని ఆలోచించారంట. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? దురాశ. దీన్ని ఏమంటారు? దురాశ. దేవుని పిల్లారా, వాళ్ళిద్దరు భోజనం వండుకొని వస్తుంటే వీళ్ళు చెట్టు చాటు నుండి బాణం విసిరారు. ఆ బాణం వెళ్ళి తగిలి ఇద్దరు చనిపోయారు. అయితే ఉన్న బంగారం మన ఇద్దరికి అని సంతోషించి ఆనందించారు. ఆ బంగారం పంచుకునే ముందు చాలా ఆకలేస్తుంది గనక అడవి ప్రాంతం అంతా తిరిగారు గనక ఆ భోజనం చేసి పంచుకుందాం రా చూశారు. కానీ భోజనం ఏముంది? విషం. దేవుని పిల్లారా, అప్పుడు ఆ భోజనం పెట్టుకొని మంచిగా కడుపు నిండా తిన్నారు, పొట్ట నిండా నీళ్ళు తాగారు. అక్కడనేమైపోయారు ఇద్దరు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, చనిపోయారు. దేవుని పిల్లారా, దురాశ ఏం చేస్తుంది? పాపమును గర్భం దాల్స్తుందంట. ఆ పాపము గర్భం దాల్చి పరిపక్వమై మరణాన్ని కంటదంట. ఇప్పుడు మరణమయ్యిరా కాలేదా? చివరికి ఆ బంగారం ఏమైపోయింది? మట్టి పాలైపోయింది. ఎవరికి దొరకలే. అరణ్య ప్రాంతంలో ఆ వర్షపు నీరు వల్ల, ఆ మట్టి కుప్పల వల్ల అది అలాగే భూమిలో కురుక్కొని పోయి మట్టిలో కలిసిపోయింది. దురాశ అనేది నీలో ఉందా చూసుకో. దురాశ అనేది నీలో ఉంటే నువ్వు ప్రార్థన అనే బలిపీఠం మీదకి వచ్చి ప్రార్థన ఎంత చేసినా ఆ ప్రార్థన ఒక్క మెట్టు కూడా దాటదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతగా ప్రార్థిస్తున్నాయా, రాత్రి లేచి ప్రార్థిస్తున్నాయా, ఆ ఉపవాసాలుండి ప్రార్థిస్తున్నానయ్యా అంటే ఈ జాగ్రత్తలు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితం ఉండదు. ఆమెన్, ఆమెన్. మొదటిదేంటిది? జాగ్రత్త. మేలు చేసి కీడు సహించే వారంగా ఉండాలి. రెండోది దేవుని పైన సనుగులు గునుగులు ఉండొద్దు. మూడోది మీరు వింటున్నారా? కొద్దిగా ఫాస్ట్ పోతున్నా నేను, ఎందుకంటే గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఎందుకంటే నన్ను ఈ అన్న వస్తే వాక్యం సరిగ్గా చెప్పబుద్ది కదండి.
ఫ్రీగా ఉండాలి వాక్యం చెప్పాలి. కొన్ని చర్చిలలో చూస్తారా, ఫ్రీగా చెప్తారు వాక్యం ఏది ఏమైనా సరే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ, దేవుణ్ణి శోధించొద్దు. మూడోది అంతేనా కదా. నాలుగోది ఏంటిది? దురాశ. ఏముండదు మనలో? దురాశ. ప్రార్థన అనే బలిపీఠం మీదకి వచ్చే ముందు నీలో ఏముండొద్దండి? ఆ, దురాశ ఉండొద్దు. దురాశ గనక నీలో ఉంటే అది పాపం అంట. ఆ పాపం గర్భం దాల్చి ఏం చేస్తుంది? మరణాన్ని కంటది. ఇలాంటి ముసలావిడ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానండి. ఉదాహరణ, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ఒక ఆమె పేరు కూడా మంచి పేరుండే, ఏదో పేరు పెట్టారు. కానీ ఆమె ఇంటికి నేను వెళ్తే ఆవిడ దగ్గుతుంది, తుమ్ముతుంది. అప్పుడు ఆమె, నేను అడిగాను, అవ్వా ఎందుకు దగ్గుతున్నావు తుమ్ముతున్నావు అని అడిగితే, అయ్యా జ్వరం వచ్చి జలుబయ్యి దగ్గు వచ్చి తట్టుకోలేకపోతున్నానయ్యా అంటే, అప్పుడు నేను టాబ్లెట్ తెచ్చుకున్నావా, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అని అడిగాను. అడిగితే తెచ్చుకోలేదయ్యా, తెచ్చుకోలేదు. సరే నేనే వెళ్ళి 170 రూపాయలు పెట్టి టాబ్లెట్ తెచ్చి ఇచ్చాను. టక 5-6 గోళీలు వేసుకుంది. ప్రార్థన చేయని ప్రార్థన చేసుకుంది. అప్పుడు ఒక 2 వ్యక్తులు బండి మీద వచ్చి అక్కడ టక్కు బూషొట్ వేసుకొని నిలబడ్డారు. అమ్మా ఫలానా ఆయన మీ కొడుకేనా అని అడిగారు. మా కొడుకే అయ్యా అన్నది. కానీ ఈవిడ టాబ్లెట్ తెచ్చే ముందు ఏమన్నదో తెలుసా? టాబ్లెట్ తెచ్చుకోపోయినావు, డాక్టర్ దగ్గర పోయినావు అని అడిగితే ఏమన్నా తెలుసా? ₹1 లేదా ఇంట్లో అన్నది. ఏమన్నది? ₹1 లేదయ్యా అన్నది. సర్లే అని నేను తెచ్చిచ్చాను, వేసుకుంది. వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి ఏమడిగారు తెలుసా? అమ్మా ఫలానా ఆయన నీ కొడుకేనంటే నా కొడుకే. ఆయన ఆటో కిస్తులు 5 కిస్తులు ఆపాడు. 8 5లు ఎంత? 8 5లు ఎంత? ఎవరికి లెక్క తెలుస్తలేదు. 40,000. కనీసం 30,000 కడితే గనక మేము ఈరోజు ఇంటికాంచెలు వెళ్ళామని అక్కడ ఒక ప్యాషన్ ప్రో బైక్ ఉంటే దాన్ని ఆన్ చేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆవిడ అడ్డుపోయి, అయ్యా ఆపండి ఆపండి. నేను కూడా ఆపానండి. ఆపితే ఏం జరిగిందో తెలుసా? దేవుని స్తోత్రం. ఆడు ఆ కిస్తులు కట్టి బండి తీసుకుపోమను అంటున్నారు వాళ్ళు. ఈవిడేమన్నా తెలుసా? ఎన్ని పైసలు అయ్యా అంటే కనీసం 30,000 కట్టాలి. సరే మా ఊరిని ఫోన్ చేస్తాను, చేస్తే ఆయన ఫోన్ కలుస్తలేదు. అది ఖరాబ్ అయిందంట, ఫోన్ షాప్లో పెట్టారంట. అప్పుడు ఈవిడ ఏం చేసింది తెలుసా? జరాగయ్య అని ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి బీరో ఓపెన్ చేసి 30,000 తెచ్చిందండి. ఎన్ని తెచ్చింది? 30,000 తెచ్చి కట్టేస్తుంది. అప్పుడు కట్టిన తర్వాత నా వైపు చూసింది. ఆ అమ్మాయి గారికి ఏం చెప్పినా నేను? ₹1 లేదని చెప్పాను, ₹1 లేదని చెప్పాను అని. ఈవిడ, అయ్యగారు మీరు బాధపడరా అంటే, మరి బాధపడనా? దేవుడు, నీకు ఇంకా మారు మనసుందా? ప్రార్థన బలిపీఠం మీదకి వెళ్ళి నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకారమా? పనికి మాలదానా, నువ్వు మారు మనసు పొందు అని నేను అన్నాను. అంటున్నంత సేపట్లోనే ఎలా కొడుకు వచ్చాడు, ఆటో మీద వచ్చి ఆగాడు. అప్పుడు వాళ్ళ అమ్మనది, రే 5 కిస్తులు కట్టలేదంట, 40,000 అంటే ఏంద్రా నీ పని అని అంటే, నేనెందుకు కట్టలేదమ్మా కిస్తు, ప్రతి కిస్తు కట్టారు. ఎవరు వచ్చారు ఫైనాన్స్ వాళ్ళు? అరే వచ్చారా ఇద్దరు 30,000 కట్ట. పిచ్చిదానా 30,000 ఎవరు కట్టావు? ఇగో స్లిప్ ఇచ్చారంటే అది ఎవరో. అప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీరు వచ్చారంటగా. మేమెందుకు వచ్చినామయ్యా, ప్రతి నెల కరెక్ట్ కడుతున్నావు, మరి వచ్చింది ఎవరు? అప్పుడు అంటుంది, అమ్మ చర్చి కన్నా ఇయ్యపోతే 30,000 సేవకని. ఇదా ఈమె మారు మనసుందా? దేవుడు అంటే భయం ఉందా? సొంత మర్దుల సొమ్ము కొట్టేసి మెడ మీద బంగారం గోల్డ్ వేసుకొని ఆ గుండెపోటు వస్తే ఎక్కడ పోయింది తెలుసా? యశోద హాస్పిటల్ పోతే అందులో డాక్టర్ అంటే మత్త సూది ఇచ్చిండట. ఆయన నిజమైన డాక్టర్ కాదు, మొన్న వచ్చింది న్యూస్. అది నిజమైన డాక్టర్ కాదు. ఆయన మత్త సూది ఇచ్చి ఆ గోల్డ్ 8 తులాల బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. అది మెలుకు అయిన తర్వాత ఆవిడ అప్పుడు నిజమైన గుండెపోటు వచ్చింది. ఇవన్నీ వద్దండి. యథార్థంగా బద్దాం, నిజాయితీగా బద్దాం. ఇవన్నీ పెట్టుకొని మనసులో ఇలాంటి దురాశలు పెట్టుకొని ప్రార్థన బలిపీఠం మీదకి వస్తే ఆ ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. మోకాలై చేతులెత్తు. గ్లోరీ హల్లెలూయా.